రామాయణం ట్రైలర్ వచ్చింది కదా, ఎలా ఉందన్న? సో నిజంగా రామాయణం ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందులో చేసినటువంటి రణబీర్ కపూర్ గారు చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే గతంలో కొన్ని ఆయన సినిమాలు చేసినప్పటికీ ఇది చాలా మంది కొంత మన తెలుగు హీరోలకైతే బాగా సెట్ అయ్యేది అని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా కొంచెం అనిపించింది. అంటే హైట్ వెయిట్ పర్సన్ తగ్గట్టు మన తెలుగులో కొంచెం ప్రభాస్ చేసిన ఆ యొక్క సినిమాలో ఆ క్యారెక్టర్ బాగా హైప్ వచ్చేది. మహేష్ బాబు గారు చేసిన చాలా హైప్ ఉండేది, సినిమాకి మార్కెట్ కూడా చాలా బాగుండేది. కానీ ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ గా మంచి యాక్టర్ కాబట్టి సో ఆయన పాత్రకు న్యాయం చేస్తారని చెప్పేసి డైరెక్టర్ గారు కూడా ఆయనని తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏ సినిమాకైనా సరే ఇప్పుడు వచ్చే చాలా ఒక 10 years చూస్తే ఆపోజిట్ విలన్ అనేది చాలా బలంగా తీసుకుంటున్నారు ఎవరైనా సరే. మనం బాహుబలిలో చూసాం, రానాని చాలా డిఫరెంట్ గా చూపించాడు, అంత పెద్ద హిట్ అయింది సినిమా కూడా, బాహుబలి 1, 2. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే మనకి చాలా యష్ గారిని చాలా అద్భుతంగా ఆ యొక్క విలన్ ఎమ్ముడికి పాత్రకి ఆ గడ్డం కానీ ఆ గెటప్ కానీ చాలా డిఫరెంట్ గా చాలా నాకైతే బాగా అనిపించింది. కానీ కొంత యష్ ఫ్యాన్స్ ఏంటంటే ఆయనకు మనకి ఇండియా వైజ్ గా కేజీఎఫ్ నుంచి ఆయనకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు కాబట్టి ఒక విలన్ గా చూడడం అనేది కొంత ఫ్యాన్స్ కి అయితే కొంచెం జెలసీ లాగా ఉంది. ఎందుకంటే అంత పెద్ద హీరో, మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరో ఈ సినిమా కోసం ఆయన ప్యాషన్ గురించి చెప్పనవసరం లేదు. మనం ఎంత పెద్ద హిట్ అయిందో, కేజీఎఫ్ ఎన్ని కోట్లు కలెక్షన్ చేసిందో, మరి అట్లాంటి ఒక మంచి యాక్టర్ ఇందులో ఆపోజిట్ రోల్ చేయడం అనేది కొంచెం ఫ్యాన్స్ కి అయితే ఉంది. బట్ ఏదైనప్పటికీ పోటాపోటీ ఒక మంచి సినిమాని హైప్ తీసుకుపోవడానికే డైరెక్టర్ గారు నితీష్ తివారీ ఆయన పెట్టడం జరిగింది క్యారెక్టర్ అని చెప్పేసి చాలా మందికి అయితే మనకు చెప్తున్నారు. బట్ ఇందులో చేస్తున్నటువంటి సీత పాత్ర మన సాయి పల్లవి కూడా కొంచెం టోటల్లీ డిఫరెంట్ లుక్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. సాయి పల్లవి గతంలో కొన్ని సినిమాల్లో చూసినట్లయితే ఇప్పుడు ఈ సినిమాలో చూసుకున్నట్లయితే లుక్ వైజ్ గా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. సాయి పల్లవి కూడా ఏంటంటే కొంత కీర్తి సురేష్ అయినా ఇంకెవరన్నా సీత పాత్రకు పెడితే మహానటిలో కానీ ఇంకా కొన్ని సినిమాల్లో చేసినటువంటి కొన్ని పాత్రలు చాలా అందరిని ఆకట్టుకుని జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి ఆ కీర్తి సురేష్ గారు కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి సీత పాత్ర కానీ అంటున్నారు. బట్ నిజానికి సాయి పల్లవి కూడా న్యాచురల్ యాక్టర్, మంచి పర్ఫార్మర్ కాబట్టి ఈమె ఉండడం కూడా ప్లస్. ఇంకోటి ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నటువంటి మన రకుల్ ప్రీతి కూడా సూర్పరా క్యారెక్టర్ చేస్తున్నది సో అని చెప్పేసి అంటున్నారు. బట్ ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయినా చేయాలి, ఏదైనా చేయాలి కాబట్టి వాళ్ళ యొక్క పాత్రని వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళు షైన్ అవుతూ ఉంటారు. సో ఏదైనప్పటికీ డైరెక్టర్ గారు వచ్చిన పోస్టర్ తో కొంత బజ్రాలు అనిపించింది. కానీ ఇప్పుడు టీజర్ ఒక ట్రైలర్ తోటి అయితే చాలా హైప్ వచ్చేది. పాజిటివ్ న్యూస్ ఒక రామాయణం మీద పార్ట్ 1, పార్ట్ 2 లాగా దీన్ని డైరెక్టర్ నితీష్ తివారీ మరి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి, ఇది సినిమా ఇండస్ట్రీలోనే ఒక హై బడ్జెట్, అంటే దాదాపుగా దీని బడ్జెట్ అయితే చాలా చెప్తున్నారు, 3000 కోట్లు 4000 కోట్లు అని. అది ఎట్లా రీచ్ అవుతుంది, అదే చాలా మంది మార్కెట్ అవుతుందా కాదా ఏంటి అసలు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఏదైనప్పటికీ ఒక్కొక్క డైరెక్టర్ ఒక స్టైల్, ఒక విజన్, ఒక ప్యాషన్ ఉంటుంది కాబట్టి ఒక మార్కెటింగ్ ఉన్నటువంటి ఇద్దరు హీరోలు ఉన్నారు. సో ఆ విధంగా మరి యొక్క పాత్రలను చెక్కుతూ ఆ డైరెక్టర్లకి మన ఫ్యాన్స్ నచ్చే విధంగా యష్ కి మరి ఇద్దరికి హీరో కాంబినేషన్ లో పెడితే మాత్రం తప్పకుండా ఇది మార్కెటింగ్ పరంగా రీచ్ అవుతుంది. ఆ కలెక్షన్ అది అవును నిజంగా చాలా మంది కూడా ఇందులో ఏంటంటే ట్రైలర్ లో ఈ రామాయణం బేస్ కాన్సెప్ట్ ప్రతి సినిమాలో కూడా ఈ గతంలో వచ్చిన సినిమాల్లో కూడా ఏం చేసినా గానీ హనుమంతుడిని చూపించడం అనేది జరుగుతుంది. బట్ ఇది డైరెక్టర్ కొంచెం సస్పెన్స్ గా పెట్టాడే అనిపిస్తుంది, ఇంకా చూడాలి ఉండదు. బట్ అది చూపించే టైంలో కొంచెం డిఫరెంట్ గా ఇంకా కొత్తదనాన్ని ఒక డైరెక్టర్ అతని కోణంలో చూపించబోతున్నాడు అని నాకైతే అనిపించింది. బట్ ఏదైనప్పటికీ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క ట్రైలర్ లో మాత్రం అంత సాటిస్ఫై అయ్యారు. సో దీన్ని ఇట్లనే హ్యాండిల్ చేస్తూ కొంచెం అన్న టైంకి డే టైంకి వస్తే మాత్రం ఆడియన్స్ కొంచెం పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతారు. సో ఇది యష్ కి, అందులో చేసిన చాలా మంది హీరోకి, రణబీర్ కపూర్ గారికి, మిగతా డైరెక్టర్ కి, ప్రతి ఒక్క బ్యానర్ కి, ప్రొడ్యూసర్స్ కూడా ఇది ఒక మంచి హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.